అడుగుతున్నాను. ఇదే వేణుగోపాల్ గారికి ఇంకో మాట అడుగుతున్నాను సార్. సార్ టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు సార్, మీరెందుకు చేయలేదు సార్? మరి పేరు పెట్టేది మీకు అవకాశం ఉంది కదా. పైగా అప్పుడు జిల్లాలు తక్కువ, ఇప్పుడు జిల్లాలు ఎక్కువ. చిన్న ఇంకో టెక్నికల్ పాయింట్ నేను ఇందాక కూడా అడిగాను, అదే టెక్నికల్ పాయింట్. వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టారు, వైఎస్ఆర్ గారు మహానుభావుడు, ఆయన పుట్టిన ఏరియాకి పేరు పెట్టారు. మరి రామారావు గారు పుట్టిన ఏరియాకి ఆయన పేరు ఎందుకు పెట్టలేదు సార్? అంత టెక్నికల్ పాయింట్ ఎలా మిస్ అవుతారు సార్ మీరు? ఇదే అక్కడే రంగగారు పుట్టిన ఏరియాకేమో ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు. ఇది ఇద్దరి మధ్యన విభేదాలు సృష్టించడానికే కదా. మీకు అవకాశం ఉంది, ఇప్పుడు కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే, ఐ రిపీట్ సార్, ఇప్పటికైనా సరే మీకు కరెక్ట్ చేసిన అవకాశం ఉంది. అక్కడ కృష్ణా జిల్లా అని పేరు మాత్రమే ఉంది. దయచేసి ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టేసుకోండి. విజయవాడ కృష్ణా జిల్లాకి పెట్టేసి వంగవీటి రంగా జిల్లా అని చెప్పేసి మీకు అవకాశం ఉంది. ఇప్పటికైనా అవకాశం ఉంది సార్, మీరు అర్థం చేసుకోండి. నేను ఇంతకు మించి నేను వేరే వ్యతిరేకంగా నేను మీతో నేను విమర్శలు చేయటం లేదు. మీరు అన్న పాయింట్ గా మాట్లాడు. టీడీపీ వాళ్ళని మీరు క్వశ్చన్ చేశారు, 5 ఏళ్ళు ఏం చేశారు అని చెప్పి. ఎస్, అప్పుడు జిల్లాలు తక్కువ, మీరే కదా సార్ జిల్లాలు పెంచారు. ఇవ్వండి, ఇప్పుడు తప్పే ఉంది. వైఎస్ఆర్ జిల్లాకి పేరు పెట్టిన టెక్నికల్ పాయింట్ ఇక్కడ ఎందుకు అప్లై చేయలేదు? గారు మీరు చెప్పింది మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము. మేము చెప్పడం ఏమరంటే, మీరు ఏదైతే కాపుకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి. మా పార్టీ వాళ్ళు చెప్పేదే కాదు, మీ కాపు కమ్యూనిటీ ఉంది, కాపు కమ్యూనిటీ లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఈ మైనస్ జరుగుతుంది, కృష్ణా జిల్లాలో పుట్టింది నందమూరి తారక రామారావు నిమ్మగడ్డలో, అక్కడ ఆ ఊరికి సంబంధించింది కాబట్టి అక్కడ పెట్టండి, ఇక్కడ రంగా గారి పేరు పెట్టండి, మీరు ప్రపోజ్ చేసి మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎందుకు పెట్టరండి? ఈరోజు 10 మంది ఏదైతే మద్దతు చెప్తారో దానికే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారే కానీ ఏ ఒక్క వ్యక్తి ఇద్దరు ప్రపోజ్ చేసిన దాన్ని ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి పాయింట్ ఇచ్చారు, మీరు మంచి పాయింట్ ఇచ్చారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మాకు కుదిరిన ప్రతి చోట మంత్రులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అవి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత మరి మీరే. ఇప్పుడు మీ భలే మంచి పాయింట్ ఇచ్చారు. మరి పేర్నాని గారు, మీ పార్టీ నుంచి ఉన్న పేర్నాని గారు, రంగా గారి పేరెత్తితే ఎవరికి అర్హత లేదని మాట్లాడే పేర్నాని గారు ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు సార్? వాళ్ళే చెప్తున్నాం, మా మామ మేము పడుచుకున్నాం, మేము నరుకున్నాము, మేము వెన్నుపోటు పడుచుకుంటాం, అది మా ఇష్టం, దాని గురించి మేము డెప్త్ గా బాలేదు. వెనుకప్పుడు ఒక నిమిషం, సీఎం గారు కృష్ణా జిల్లాలో ఎంత బలంగా ఉంది సార్, ఆయన చాలా బలమైన నాయకుడు సార్ రాష్ట్ర వ్యాప్తంగా. దయచేసి మా అభిమాన రంగగారి నాయకుడి పేరు పెట్టండి అని చెప్పేసి మరి పేర్నాని గారు మీరే ఛాన్స్ ఇచ్చారు సార్ మాకు. ఇప్పుడు పేర్నాని గారు మీరు ఎందుకు అడగలేదు సార్? పేర్నాని గారు మినిస్టర్ కదా, ఆయన చంద్రబాబు ఆయన జగన్ గారిని ఎప్పుడు కలవలేదా? ఆయనకి ఈ విషయం తెలియదా? అభిమానం అని ఇప్పుడు ఏదో అందరూ వాళ్ళకి అభిమానం లేదు వీళ్ళకి అభిమానం లేదని మాట్లాడేస్తున్నారు కదా పేర్నాని గారు. మరి ఆయన ఎందుకు అడగలేదు సార్? మరి అడిగి ఉండాలి కదా సార్, ఆయన మళ్ళీ కాపే కదా. మరి ఆయన కాపు మినిస్టర్ గా మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎందుకు అడగలేదు సార్? ఎందుకు డిమాండ్ చేయలేదు సార్? అంటే ఆయనకు అవగాహన లేదా? రాజకీయాల పట్ల అవగాహన లేదా? కులం పట్ల అవగాహన లేదా? అభిమానం లేదా? రంగగారి మీద అభిమానం లేదా? అంటే అభిమానం లేనట్టే కదా అడగలేదంటే. రాజకీయాల్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికని పర్సనల్ గా రంగా గారి పేరు పెట్టడం వల్ల ఏమన్నా మైనస్ జరుగుతుందని కూడా ఒక్కొక్క రాజకీయాల్లో ఆలోచన చేయడం జరుగుతుంది. మీకు తెలియదు కదా, ఒక నిమిషం వినండి, మీరు అడిగారు కదా దానికి ఆన్సర్ చెప్తాను. తిరుమల గారు, మేము చెప్పడం ఏమరంటే, పూర్తి మద్దతుతో కాపులందరూ ముందుకు వచ్చి ఖచ్చితంగా నాకు ఈ పేరు పెట్టంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడరు, మాట ఇస్తే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారు. కానీ పేరు నానియో లేదా ఇంకొకరు అవసరం లేదు, మీరు కూడా ముఖ్యమైన నాయకులే కాబట్టి, మీలాంటి రంగా పక్కన తిరిగిన వాళ్ళ వ్యక్తులు కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కూడా ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిశీలిస్తారు. ఇప్పుడు ఏదో జరిగిందంటారు, ఖచ్చితంగా ఫ్యూచర్ లో మేము కూడా అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తాము. మీరు ఏదైతే రంగా పక్కన రంగా అభిమానులు కానీ రంగా సైనికులు కానీ మీరు కూడా ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకే డైరెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్ని చెప్పడం జరుగుతుంది. రైట్ రజనీ గారు, అంటే ఒక రీజనబుల్ అండ్ లాజికల్ డిస్కషన్ అయితే నడుస్తుంది. టెక్నికల్గాను లీగల్గా మీకు తెలుసు, మీరు న్యాయవాది కూడా. ఒకసారి కేంద్ర ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు నిర్దేశకాలు పంపించిన తర్వాత ఆ 10%లో
ఒక డబ్బాడు జీడిపప్పులో ఒక పావు కిలో జీడిపప్పు తీసి వేరే వాళ్ళకి ఇస్తాను, అది ఇవ్వాల్సిన వాళ్ళ కోసం కేటాయించింది, అది దాంట్లోంచి తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇస్తానని తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆమోదించదనే విషయం తెలియనింత లీగల్ నెట్వర్క్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో లేదనుకుంటే నేనైతే నమ్మను. ఉంది, లీగల్ డిపార్ట్మెంట్ ఉంది. టెక్నికల్గా సాధ్యం కాదు అంటే మనం ఆవేశకావేశాలకు లోను కాకుండా మాట్లాడుకుంటే సాంకేతికపరమైన అంశాలతో కనుక చూస్తే అది సాధ్యం కాని అంశాన్ని ఆ రోజు టీడీపీ నెత్తికెత్తుకొని, అది తెలుసు వాళ్ళకి, నోయింగ్ ప్రెట్టి వెల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డినైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభ అని తెలిసి కూడా వాళ్ళ వెనక్కి పంపించారండి. అది చేసి పంపించారంటే అది మభ్యపెట్టడం కదా కాపుల్ని. మీరు అదనంగా ఇవ్వండి 5% రిజర్వేషన్స్. తమిళనాడులో మాదిరి కొట్లాడి అక్కడ 65% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏం మనం ఎందుకు కొట్లాడి తెచ్చుకోకూడదు? అలా 5% కొట్లాడి కాపులకు తీసుకురావచ్చు కదా. ఎందుకు జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు ఎందుకు నమ్ముతారు? ఇలాంటివి చూసిన తర్వాత ఎందుకు నమ్ముతారు ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని? ఒకసారి ఆలోచించండి సార్. ఎప్పుడైనా ఒకసారి నమ్ముతారు సార్, రెండోసారి వాళ్ళు ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుంది సార్. ఈరోజు కాపులని మభ్యపెట్టి మోసం చేయాలనుకున్న ఏ పార్టీ అయినా ఎదిగిన చరిత్ర లేదు సార్. ఎవరు పల్లకిలో కూర్చున్నా సరే మోసేది కాపులే సార్. కాకపోతే మంచివాడిని మోయాలి, చెడ్డవాడిని మోయకూడదు అనే ఒక దూరదృష్టితో కాపులు మోయడానికి సిద్ధపడతారే కానీ వాళ్ళు ఏమీ అందలం ఎక్కాలని అనుకోరండి. మా స్థాయి ఎప్పుడు పారిశ్రామికంగా లేకపోతే ఒక ఉద్యోగ రంగాల్లోనూ, ఒక డబ్బు పరంగాను, ఒక విదేశీ విద్యలో ఎప్పుడు ఎదిగింది లేదండి. మేము ఎప్పుడు కొట్లాటకులకి ముందు ఉండడమే, ప్రతి ఎవ్వరు వచ్చినా పల్లకీలు మోయడమేనా సార్. అది ఇక సిద్ధాంత పరంగా కూడా ఇక నిర్ధారించేసుకున్నాం, మనకు ఆ స్థాయి ఎప్పటికీ రాదు లేమో, బహుశా ఇప్పటికి రాకపోవచ్చు, ఇక పైన రావచ్చేమో అంటూ ఎదురు చూడటం. దీంట్లో మీరు చెప్పింది ఈడబ్ల్యూ స్కీమ్ ఏదైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనేది అది సెంట్రల్ ఇచ్చేది. ఈరోజు ఇందాక మీరు